Vishal Shopping Mall. నమస్తే సార్. నమస్తే. తలనొప్పే కదా, జలుబే కదా, చిన్నవే కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి అది ఎంత సివియారిటీ ఉంటుందో తెలుస్తుంది. తలనొప్పికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది సార్? ఓకే, చాలా ఉన్నాయమ్మా. తలనొప్పిని శిరశూల అంటారమ్మా. శిరస్సు అంటే తల, శూల అంటే నొప్పి. తలలో వచ్చేటువంటి నొప్పి కాబట్టి దీన్ని శిరశూల అని చెప్పేసి ఆయుర్వేద వైద్యంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి వైద్య గ్రంథాల్లో ఆ శిరస్సుల గురించి ప్రస్తావిస్తూ చక్కటి చికిత్సా విధానాల గురించి చెప్తూ వాటి కారణాల గురించి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందమ్మా. ఇక్కడ తలనొప్పి అనేసరికి రెండు విషయాలు మన ప్రేక్షకులు తెలుసుకోవాలమ్మా. కొన్ని ప్రమాదకరమైనటువంటివి, కొన్ని ప్రమాదరహితమైనటువంటివి. మన అదృష్టవశాత్తు మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన ఏమో కానీ 100% మందిలో వచ్చేటువంటి తలనొప్పులు ప్రమాదరహితమైనటువంటివమ్మా. కేవలము ఒక 10% కంటే కూడా తక్కువనే ప్రమాదకరమైనటువంటివి, డేంజరస్ హెడేక్స్ అనమాట. వాటి వల్ల ప్రాణాపాయం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కానీ మన వాళ్ళ అదృష్టం కొద్దీ ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి శాతం చాలా చాలా తక్కువమ్మా. సో ఈ తలనొప్పికి సంబంధించి మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. కొన్ని రకాలైనటువంటి తలనొప్పులు అయితే మనం పరీక్షల ద్వారా స్పష్టంగా ఈ కారణం వల్ల ఈ తలనొప్పి వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు, తెలుసుకోవచ్చు పరీక్షల ద్వారా. అంటే సిటీ స్కాన్ ద్వారా కానీ, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ, ఎక్స్రే ద్వారా కానీ, కొన్ని రకాలైన రక్త పరీక్షల ద్వారా కానీ ఈ తలనొప్పి పలానా దీనివల్ల ఈ తలనొప్పి వస్తుందని చెప్పేసి తెలుసుకోవచ్చు మా. కానీ కొన్ని రకాలైనటువంటి తలనొప్పులకు ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదు. సో ఒక వ్యక్తి ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి పోతాడు, తలనొప్పి బాధపడుతూ. వైద్యులు వ్యాధి నిర్ధారణలో భాగంగా రకరకాల పరీక్షలు చేయిస్తారు. అది అసలు ఏంటి, ఎందుకు ఆ తలనొప్పి వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి. సో కొంతమందిలో ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి కారణం స్పష్టమైనటువంటి ఇది తెలియదు, అందులో అన్నీ నార్మల్గానే ఉంటాయి. సో పాపం వీళ్ళంతా ఖర్చు పెట్టుకొని నార్మల్ రిపోర్ట్ వచ్చేసరికి డాక్టర్ గారితో చర్చిస్తారు. అవును, అంత నార్మలే వస్తుంది, మా తలనొప్పి ఎందుకు వస్తుందండి అని చెప్పి. అంతే కదమ్మా. సో డాక్టర్ గారు కూడా సరే వాళ్ళకు కన్విన్స్ చేసేసి, లేదులేండి మీకు కారణం ఏం లేదు కదా, కారణం ఉంటే మీరు కంగారు పడాలి, మానసికంగా ఏదైనా మీరు ఎక్కువ స్ట్రెస్ ఏదైనా ఫీల్ అవ్వడం వల్ల ఏదైనా వస్తుంటుందేమో. సో వీళ్ళకి మంచి ఆహారం తీసుకోండి, రిలాక్స్ కాండి, రెస్ట్ తీసుకోండి, టెన్షన్స్ పెట్టుకోవద్దు. సో మీకు వేరే ప్రాబ్లం లేదు కాబట్టి దాని గురించి ఇగ్నోర్ చేయండి అని కూడా చెప్తుంటారు మా. సో అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు మళ్ళీ డాక్టర్ గారి ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యథా రాజా తదా ప్రజ, మళ్ళీ మనసులో మెరుగుతుంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంటుంది, ఇదేంటి బాబు నాకు మళ్ళీ మొదలైపోయింది అని చెప్పేసి. సో ఇటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి చిట్కా చెప్తానమ్మా. సో వ్యాధి నిర్ధారణ పలాని సమస్య వల్ల తలనొప్పి వచ్చినప్పటికీ, ఏ సమస్య లేకుండా తలనొప్పి వచ్చినప్పటికీ ఏమా ఆల్ ఇన్ ఆల్ మొత్తం అన్నిటికీ పనిచేస్తుందమ్మా. ఇది ఏంటంటమ్మా, కేవలం 3 పదార్థాలు: ధనియాల చూర్ణము, సోంపు గింజల చూర్ణము, బెల్లం. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. సో ధనియాలను వేయించేసి చూర్ణం చేసి ఒక 50 గ్రామ్స్, సోంపు గింజలను వేయించి చూర్ణం చేసి ఒక 50 గ్రామ్స్, అదేవిధంగా బెల్లం ఒక 25 గ్రామ్స్. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఒక 1/2 టీ స్పూన్ పౌడరు 50 ml వాటర్లో కలుపుకొని తీసుకోవాలమ్మా. అంతే. ఏ రకమైన తలనొప్పి అయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శీఘ్రంగా సత్వరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి ఆ తలనొప్పికి సమస్య కారణభూతమైనటువంటి అంశాల యొక్క శక్తిని తగ్గించేసేసి తలనొప్పిని తగ్గిస్తాయమ్మా. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బెల్లం కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు మినహా మిగతా వాళ్ళందరూ ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం బెల్లం లేకుండా మిగతా 2 పదార్థాలు కలిపి తయారు చేసుకుంటే సరిపోతుంది. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆంగ్లేయ ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఔషధాలు చాలా త్వరగా పనిచేసేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం సహకారిగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఔషధాలు వాడకుండా తక్కువ ఔషధాలనే ఎక్కువ ఫలితం పొందేందుకు ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఔషధం పనిచేస్తుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది. కాబట్టి తలనొప్పి ఏ తలనొప్పి అయినప్పటికీ ఇది వాడడం వల్ల అన్ని రకాలుగా మేలే జరుగుతుంది కాబట్టి వాడుకోవచ్చమ్మా, తప్పు లేదమ్మా. అన్ని రకాల తలనొప్పులకు వాడుకోవచ్చు. ఆధునికంగా ఆలోచన చేసినప్పటికమ్మా, సో ఈ రోజుల్లో ఏమంటామా, భౌతిక ప్రపంచం అమ్మా. సో ప్రతిదీ శాస్త్రీయంగా సైంటిఫిక్గా నిరూపణ అవుతే కానీ ముఖ్యంగా ఈ జనరేషను వాటి మీద ప్రామాణిక కానీ వాటి మీద లక్ష్యంగా ఉండట్లేదమ్మా. సో వాళ్ళ కోసం కొంత అవగాహన కోసం చెప్తానమ్మా. ఇందులో టర్పినిన్,
కోర్సటిన్, బోర్నియాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ధనియాలు ఉంటాయమ్మా. సో టర్పినిన్, ఈ కోర్సటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు న్యూరో ప్రొటెక్టివ్గా పనిచేస్తాయి. అంటే ఈ నరాలను రక్షించేందుకు, నరాలను చైతన్యవంతంగా చేసేందుకు, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఈ టర్పినిన్, కొర్సటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ధనియాల నుండి పనిచేస్తాయమ్మా. అదేవిధంగా బోర్నియాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ బోర్నియాల్ అనేటువంటి రసాయన పదార్థం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుందమ్మా. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన వల్లనే ఎక్కువ శాతం మందిలో తలనొప్పులు వస్తున్నాయి. వచ్చినటువంటి తలనొప్పులు కూడా ఒక పట్టణం లొంగడం లేదమ్మా, తగ్గడం లేదు. సో ఈ బోర్నియాల్ అనేటువంటి ఒక పదార్థం ధనియాలు ఉండడం చేత, అలాంటి ధనియాలను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం చేత స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతే న్యాచురల్గా మంచి హార్మోన్స్ దేహంలో ఉత్పత్తి అయ్యి, మెదడులో ఉత్పత్తి అయ్యి ఆ యొక్క తలనొప్పి తగ్గేందుకు కూడా పరోక్షంగా హేతుభూతం అయిపోతుంది. అట్లే సోంపు గింజలమ్మా, సోంపు గింజల్లో ఈస్ట్రగోల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ ఈస్ట్రగోల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెదడులో పనిచేసేసి పారాసింపథెటిక్ వ్యవస్థను చైతన్యపరిచేసేసి కొన్ని రకాలైనటువంటి మార్పులు మెదడులో కలగడం వల్ల తలనొప్పిని తగ్గించేందుకు ఇది కూడా పనిచేస్తుందమ్మా. స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ యొక్క ఈస్ట్రగోల్ అనేటువంటి రసాయన పదార్థంతో తగ్గుతాయి అన్నమాట. అట్లే బెల్లం అమ్మా, బెల్లంలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసినటువంటిది ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, తర్వాత ఈ ఫైబర్ ఉంది, అట్లే ఫాస్ఫరస్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదమ్మా. సో ఇవన్నీ కూడా మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేటువంటి ఆహార పదార్థాలు కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తలనొప్పి త్వరగా తగ్గేందుకు, తలనొప్పి రాకుండా ఉండేందుకు, తలనొప్పి తీవ్రత కూడా చాలా త్వరగా తగ్గేందుకు, తలనొప్పి తరచుగా రాకుండా ఉండేందుకు కూడా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ బాగా తీవ్రంగా తలనొప్పి ఫేస్ చేస్తున్న ఇష్యూస్ రిలేటెడ్ ఉన్నా కానీ తప్పకుండా ఇవి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.